నిజంగా మోహన్ భగవత్ గారు హిందుత్వవాది అనడంలో సందేహం లేదు. అయితే ఇక్కడ ఈ మన లెఫ్ట్ మేధావులు కావచ్చు, రచయితలు కావచ్చు, కవులు కావచ్చు, కొంతమంది సినిమా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కలిసి చేసిన ప్రచారం వల్ల ఆర్ఎస్ఎస్ అనగానే ఒక మతోన్మాద సంస్థ అని, కరడుగట్టిన హిందువులని, ఇటువంటి పదజాలం వాడడం అనేది మనకు అలవాటైపోయింది. కానీ బీజేపీ అట్లాగే ఆర్ఎస్ఎస్ ఈ రెండు కరడుగట్టినవి కాదు. జనాలకు అర్థం కావాల్సింది ఏంటంటే మితవాద హిందుత్వమే వీళ్ళది. నిజానికి ఇప్పుడు అందరూ రాహుల్ గాంధీ అయితే పదే పదే అబద్ధం చెప్తాడు. ఏంటంటే సావర్కర్ ఆర్ఎస్ఎస్ మనిషి అంటాడు, గాడ్సే ఆర్ఎస్ఎస్ మనిషి అంటాడు. నిజానికి సావర్కర్, గాడ్సే ఇద్దరు తమ జీవితకాలంలో చేసిన కంప్లైంట్ ఏంటంటే ఈ ఆర్ఎస్ఎస్ అనేది చేతకాకుండా ఉంది, వీళ్ళు ఇంకా ఉధృతంగా ప్రవర్తించాలి. ఇప్పుడు మీకు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఉన్నారు కదా, ఆమె జైల్లో ఉన్నారు. ఆమె నిజంగా బాంబు పెట్టలేదు, ఆమె మీద నిరాధారమైన ఇది చేసి అఫిడవిట్ పెట్టగండి ఛార్జ్షీట్ వేయకుండా 8 ఏళ్ళు ఆమెని హింసించారు శారీరకంగా. కానీ ఆమెది ఆర్ఎస్ఎస్ కాదు. మీరు గమనించి చూడండి, హిందుత్వ తరఫున ఉధృతంగా స్వతంత్రానికి ముందు స్వామి శ్రద్ధానంద ఉన్నారు కదా, ఆర్య సమాజ్ ద్వారా చేశారు. ఏదైతే గర్వాప్సీలు కానీ, ఏదైతే మతహింస జరుగుతున్నప్పుడు రోడ్డు మీదకి వచ్చి గొడవపడ్డ వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళందరూ చాలా అతి తక్కువగా మాత్రమే ఆర్ఎస్ఎస్తో ఉంటారు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా వ్యక్తి నిర్మాణం కోసం పనిచేస్తుంది, వ్యక్తిత్వ నిర్మాణం కోసం పనిచేస్తుంది. తుఫాన్లు వస్తే వీళ్ళు సహాయ కార్యక్రమాలు చేస్తారు. ఎడ్యుకేషన్ సిస్టమ్, సరస్వతి శిశు మందిర్లు ఉంటాయి. అంటే ఎక్కడ కూడా హింసకి తావులేని విధంగానే ఆర్ఎస్ఎస్ ముందుకు పోతుంది. ఆర్ఎస్ఎస్ అనేది కరడుగట్టిన అతివాద సంస్థ అనేది కేవలం రాహుల్ గాంధీ ప్రచారం తప్ప నిజం కాదు.